ఆగని మట్టి మాఫియా ఆగడాలు ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం మండలంలో వైసీపీ ప్రభుత్వం మట్టి మాఫియా మారిందని చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ అన్నారు. వాలంటీర్లు తొందరపడి రాజీనామా చేయరాదని తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఉమ్మడి అభ్యర్థి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రావురి కృష్ణ, రజనీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వారు ఇప్పుడు చేస్తున్న చర్యలు ఏమవుతున్నాయో లేకపోతే అటాక్స్ ఏమవుతున్నాయో అవి క్లియర్గా అర్థమవుతోంది. వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయమని మనం చూస్తున్నాము. వైసీపీకి పనిచేస్తున్న వాలంటీర్లని బలవంతంగా వాలంటీర్ జాబ్కి రిజైన్ చేపించి వాళ్ళకి 5,000 ఇచ్చి ప్రచారకర్తలుగా వాడుకుంటున్నారు ఈ ఎలక్షన్లకి. ఎంత దారుణం అంటే ఇది. వారు ఒక పక్కనేమో మేము గెలుస్తామంటారు, మళ్ళీ వాలంటీర్లు రిజైన్ చేయించి 5,000 లంచం ఇచ్చి వారిని ప్రచారకర్తలుగా వాడుకుంటున్నారు. ఇది కేవలం ఎప్పుడైతే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ వేతనం 10,000 రూపాయలు చేస్తామని ప్రకటించారో వాలంటీర్లకి, వైసీపీకి భయం పట్టుకుంది. వాలంటీర్లకి ఒకటే చెప్తున్నా నేను, మీరు తొందరపడి మీ ఉద్యోగాలకి రాజీనామా చేయబాకండి. ఎందుకంటే రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం. మీరు కుదురుగా ఉండి మీ జాబులు చేసుకోండి, క్రమశిక్షణతో ఉండండి. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు గౌరవ వేతనం 10,000 చేయడంతో పాటు మీకున్న స్కిల్ని కూడా డెవలప్ చేసి మీకు మెరుగైన జీవితం ఇవ్వబోతా ఉంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం. అలాగే కొన్ని చోట్ల వైసీపీ వారు వాళ్ళకి ఏం చేయాలో తెలియక సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయి మరి భౌతిక దాడులు కూడా చేయడం జరుగుతూ ఉంది. మేము వాటి గురించి ఏం మాట్లాడడం, ఎందుకంటే వైసీపీ చింతలపూడిలో చచ్చిపోయింది. ఇట్స్ అ డన్ డీల్. ఇంకా నేను వారి గురించి మాట్లాడడం అనవసరం. మా టార్గెట్ 30,000 అబోవ్. ఇది నాయకులు, కార్యకర్తలు అందరు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. దానికి కారణం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు, మహిళలకు పెద్దపీట వేసిన విషయాలు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు రాబోయే 5 ఏళ్ళలో వాళ్ళకి సబ్ప్లాన్ ఫండ్స్ ద్వారా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతామనే విషయంపై జనాలు అవగాహన వచ్చింది, అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏమైతే పోయినాయో అవన్నీ కూడా వారికి తెలిసింది. యువతకు 20 లక్షల పైన ఉద్యోగాలు రేపు ఇవ్వబోతోంది ఉమ్మడి ప్రభుత్వం. ఎక్కడ కూడా వైసీపీ నమ్మే ప్రసక్తి లేదు. మొన్న కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేసింది వైసీపీ. అది ఎలా ఉందంటే, వైసీపీ వాళ్ళు ఏదో అవుతుందని ఏదో చెప్తారనుకున్నా అది కూడా అయిపోయింది. ఇట్స్ డన్ డీల్. 4,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖున తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ చేస్తుందో మిగతా ఉండకూడదు అనేది పెట్టుకున్నారు. దాన్ని ఉల్లంఘించి జనాల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి అనుకుంటున్నారు. కానీ వైసీపీ ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఏ సింబల్ ఎవరికి, ఎవరు క్యాండిడేట్ అనేది క్లియర్గా జనాలు ఫిక్స్ అయిపోయారు. చింతలపూడి విషయంలో, ఏలూరు ఎంపీ విషయంలో సైకిలే గుర్తు, క్యాండిడేట్స్ ఎవరైనా రిజిస్టర్ అయిపోయింది. ఓటర్ డిసైడ్ అయిపోయాడు. వైసీపీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తూ ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఓటర్ డిసైడ్ అయిపోయాడు ఆల్రెడీ. తప్పకుండా వచ్చేది ఉమ్మడి ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అవడం ఖాయం. చింతలపూడి టార్గెట్ అందరి మనసులో ఉంది. 30 పైనే మా గోలు. అది 30 పైనే ఉండి తప్పించి 30 తగ్గదు. అలాగే ఏలూరు ఎంపీ విషయం కూడా మేము అంతే మెజారిటీకి పైకి వెళ్తాం తప్పించి తగ్గేది. థ్యాంక్ యూ. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఆఫీసర్స్ అందరు కూడా ఎలక్షన్ హడావుడిలో ఉంటుంటే వైసీపీ వారు ఓడిపోతున్న భయంతో ఎక్కడికక్కడ న్యాచురల్ రిసోర్సెస్, సహజ సంపన్నులు ఏదైతే ఉన్నాయో అవి దోచుకోవడంలో బిజీగా ఉన్నారు. ఎర్ర కాల్వ జలాశయం విషయంలో అక్రమ తవ్వకాలు ఎలా జరుగుతున్నాయనేది మనందరం కూడా చూసాము. దేవులపల్లి, వేగవరం సమీపంలో ఉన్న ఎర్ర కాల్వ, అక్కడ 4 జేసీబీలను వాడుతూ దాదాపు 20 టిప్పర్ల లోడ్లు, అంటే రోజుకి చూస్తే మనం ఆదాయం ఒక టిప్పర్ 5,000 రూపాయలు, 20 లక్షల రూపాయలు అక్రమంగా దోచేస్తున్నారు ఈ గ్రావెల్ మట్టి ద్వారా. మీరు ఊహించుకోవచ్చు, రోజుకి 20 లక్షలు అక్రమంగా తవ్వుతున్నారంటే సంవత్సరానికి అది 72 కోట్ల రూపాయలు. 5 సంవత్సరాలకి
360 కోట్ల రూపాయలు మరి గ్రావెల్ మట్టి మీద వైసీపీ వారు దోచుకుంటున్నారు. వారికి అర్థమైపోయింది ఇంకా ఏదన్నా కూడా 11 దాటిన తర్వాత ఈ అక్రమ తవ్వకాలు చేస్తున్నారు జంగారెడ్డిగూడెంలో దేవులపల్లి వేగవరం సమీపంలో. మరి అక్రమార్జన అంతా ఎక్కడ పోతా ఉంది? తెలుగుదేశం హయాంలో ఇసుకని ఉచితంగా ఇచ్చిన మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అభివృద్ధి లేకపోవడం వల్ల ఇసుక మీద పడి సహజ వనరులు ఏవవుతున్నాయో వాటిని దోచేస్తున్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. దీన్ని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా కూడా అధికారులు దీని మీద దృష్టి పెట్టకపోతే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఎలక్షన్ హడావుడిలో ఉన్నామని చెప్పి మనకున్న సహజ వనరుల్ని దోచుకుంటే ఎవరు కూడా ఊరుకోరు. దీనికి ఒక పాలసీ లేదు, ఒక ప్రొసీజర్ లేదు. ఇష్టం ఉన్నట్టు దోచుకొని డబ్బుల్ని కూడా అంతా కూడా కూడబెట్టుకుంటున్నారు వైసీపీ వారు. ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. గ్లాస్ టంబ్లర్ గుర్తుని ఇవ్వడం జరిగింది. ఒక పెట్టుకున్నారు నియమాలు ఏంటంటే ఎక్కడైతే సైకిల్ పోటీ చేస్తుందో